వెళ్తే ప్రజాపదంలో పెన్షన్స్ కు సంబంధించిన అర్జీలలో కొన్ని క్లియర్ అయ్యాయని ఎండీఓ సుబ్బారావు అన్నారు. ప్రజాపదంలో మొత్తం 25 పెన్షన్స్ కోసం అర్జీలు వచ్చాయని, వృద్ధాప్య పెన్షన్ 8, వితంతు పెన్షన్ 7, వికలాంగుల పెన్షన్ 13 అర్జీలు వచ్చాయన్నారు. అయితే వృద్ధాప్య పెన్షన్స్ 2, వితంతు పెన్షన్స్ 5, వికలాంగుల పెన్షన్స్ 2 శాంక్షన్ అయినట్లు ఎండీఓ సుబ్బారావు తెలిపారు. అక్షర భారతి పథకం కింద మండల కోఆర్డినేటర్కి ఎంపిక జరుగుతుంది. 28 అర్జీలు వచ్చినాయి పెన్షన్ల కింద ప్రజాపదంలో. అందులో వృద్ధాప్య పెన్షన్లకు 8, విడో పెన్షన్లకు 7, వికలాంగుల పెన్షన్లు 13 వచ్చినాయి. అందులో వృద్ధాప్య పెన్షన్లు 8 గాను 2 ఆల్రెడీ మంజూరు అయినాయి, శాంక్షన్ అయినాయి. విడో పెన్షన్లు 7 గాను 5 సెటిల్ అయినాయి. అట్లా వికలాంగుల పెన్షన్ 13 గాను 2 సెటిల్ అయినాయి. మొత్తం 28 గాను 9 పెన్షన్లు పరిష్కారం. నల్లూరిపాలెంలో ఏర్పాటు చేయబోయే మద్యం షాపును వెంటనే రద్దు చేయాలని ఆ గ్రామ ప్రజలు ధర్నాకు దిగారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామ ప్రజలు, స్త్రీ పురుషులు, పిల్లలతో సహా భారీ సంఖ్యలో రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై వాహనాలు ఎక్కడివి అక్కడ నిలిపివేశారు. గ్రామంలో పెట్టబోయే మద్యం షాపును తక్షణమే రద్దు చేయాలని, జీవితాలు చిన్నాభిన్నం చేయొద్దని, గ్రామంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దు అని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు జంపని చెన్నకేశ్వరరావు ప్రసంగిస్తూ, ఎన్నికల్లో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం బలవంతంగా ప్రజలతో మద్యం తాగించడం సిగ్గుచేటని అన్నారు. ఆ గ్రామంలో మద్యం షాపు పెట్టడానికి గ్రామస్తులు నిరాకరిస్తున్నారు. అంగన్వాడీ బడిబాట ఈ రోజుతో ముగిసింది. 8, 9, 10 వార్డులలో అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వైస్ చైర్మన్ గుప్తా, కౌన్సిలర్ పెద్దింటి భవానీ పాల్గొన్నారు. చిన్నారులతో బడిబాట ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గుప్తా మాట్లాడుతూ, అంగన్వాడీ బడిలో చేర్చడం వల్ల పిల్లలకు పౌష్టికాహారం లభిస్తుందని, దీనివల్ల పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అంగన్వాడీ కేంద్రం దగ్గర అంగన్వాడీ బడి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం వారు మరి 1/6/2010 నుంచి 15/6/2010 వరకు ఈ అంగన్వాడీ బడి కేంద్రం ఉత్సవాలు జరపాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. దాని ప్రకారం ఇక్కడ ఈ అంగన్వాడీ కేంద్రంలో సుమారు 30 మంది పిల్లలు ఉన్నారు. అలాగే 15 మంది బాలింతలు, 15 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరి యొక్క బాగోగులు చూస్తూ వీళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం ఇవ్వటం అనేది ప్రధానమైన ధ్యేయం. మరి దీంట్లో మరి ప్రజలందరూ కూడా సహకరించి వారి పిల్లల్ని 6 నెలల నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లల్ని ఈ అంగన్వాడీ కేంద్రాన్ని పంపిస్తే వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వటంతో పాటు మరి వాళ్ళకి వారానికి 2 గుడ్లు అలా ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇంకా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ శేష్ కుమారి, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. కారుమూరు ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న కారుమూరు గ్రామ సర్పంచ్ వరప్రసాద్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించి మంచి విద్యావంతులుగా తయారు చేయాలని కోరారు. ఎంఈఓ ధర్మారావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఫీజులు లేకుండా ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నారని, పిల్లల్ని బడికి పంపి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రేపల్లి ఎంఈఓ ధర్మారావు, సర్పంచ్ వరప్రసాద్, ఎంఆర్పీలు, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఎంతతో సమాప్తం. తిరిగి 7:30 ప్రసారమయ్యే ఆర్సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.